హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ధృతరాష్ట్ర కౌగిలి మోడీ అమిత్ షాలతో పాటు ఇతర నాయకులు కలిసి ఇంకా ముందుకి తీసుకెళ్దాము అనే ఆలోచనలో ఉన్నారట. అసలు ఎందుకు వీళ్ళు ధృతరాష్ట్ర కౌగిలి అనే టైటిల్ పెట్టారు, ఎవరెవరు నాయకులు కలుస్తున్నారు అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ధృతరాష్ట్ర కౌగిలి అంటే ఏంటి సార్? అసలు ఇది ధృతరాష్ట్ర కౌగిలి అన్నది కన్నా బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం వాళ్ళు ఆడుతున్న ఒక పొలిటికల్ గేమ్ లో ఎంతంత అనుభవాలు ఉన్నా, ఉదాహరణకి చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే నితీష్ కుమార్ కానీ కేజ్రీవాల్ వీళ్ళందరూ పైకి కనబడుతున్నట్టు కాకుండా అధికారమే పరమావధిని ఎంతకైనా దిగజారిపోతే నరేంద్ర మోడీ అమిత్ షా వాడినట్టు ప్రపంచంలో ఎవరు వాడరు. దీన్ని ధృతరాష్ట్ర కౌగిలి అని పెనట్రేట్ చేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తాను సార్. సామధాన దండోపేదాలు అనుకుని ఉంటాయి. అవును. అట్లా మీకు వాళ్ళ ప్రాథమిక ధ్యేయం కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదం. మీరు జాగ్రత్తగా గమనించండి. కొన్ని ఇనీషియల్ గా కొన్ని ఏవైతే జరిగాయి 2014కి వాళ్ళు పునాదేశారు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నది. ఆ నినాదం ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆగలేదు. ఆగకపోగా అది ఎలా కంటిన్యూ అవుతుందంటే 24/7 ఎట్ ద కాస్ట్ ఆఫ్ కాంగ్రెస్ నడుస్తుంది. ఓకే. ఇది ఉపోద్ఘాతం అనుకోండి. మీకు వాస్తవాలు చెప్తాను. కరెక్ట్గా మీరు 2014లో మీరు గమనిస్తే అన్నా హజారే అని ఒక మిలిటరీ అధికారిని తీసుకొచ్చారు, లోక్పాల్ బిల్ అని. అక్కడ 3 ప్రోడక్ట్లు లాంచ్ అయ్యాయి. ఒకటి మన కేజ్రీవాల్, 2 కిరణ్ బేడి, 3 రామ్దేవ్ బాబా. ఓకే. వీళ్ళు ముగ్గురు మీరు జాగ్రత్తగా గమనిస్తే కిరణ్ బేడి పాండిచ్చేరి గవర్నర్ గా వెళ్ళింది. అప్పటిదాకా కాలేజ్ చేయకూడదు తీసుకుని డిఎంకేతో కలిపి కాంగ్రెస్ గవర్నమెంట్ లో వినివాళ్ళం. ఎత్తుపోయింది దెబ్బకి. కాంగ్రెస్ అటో దేశ బచావో చూసుకో. నెక్స్ట్ ఢిల్లీ కేజ్రీవాల్. అప్పటిదాకా కాంగ్రెస్ 3 టర్మ్స్ షీలా దీక్షిత్ కంకరంగా గెలుచుకుని వచ్చి కామన్వెల్త్ గేమ్స్ సక్సెస్. నెక్స్ట్ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఆ సురేష్ కల్మడి చేసిన పనికిమాలిన పనులన్నీ కాంగ్రెస్ నెత్తికి పడ్డాయి. షీలా దీక్షిత్ని బీజేపీ ఏమీ చేయలేక అక్కడ ఆల్టర్నేటివ్ కోసం కేజ్రీవాల్ని ఎమర్జ్ చేసింది. 4 లూజ్ షర్టు, మఫ్లరు, కామన్ మ్యాను, ఇవన్నీ. ఓకే. ఈ ప్రాస్పెక్ట్ లో మీకు ఎప్పుడైతే జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్రోడక్ట్ కేజ్రీవాల్ అనే ప్రోడక్ట్ కాంగ్రెస్ ని మొత్తం ఢిల్లీలో నామరూపాలు లేకుండా చేయగలిగాడు. ఓకే. మీరు జాగ్రత్తగా గమనిస్తే నెక్స్ట్ 1-2-3 స్ట్రాటజీ అని ఒకటి ఉంటుంది బీజేపీకి. అంటే ఏంటి? వెస్ట్ బెంగాల్ మళ్ళీ చెప్తున్నాను ఎగ్జాంపుల్. 30 సంవత్సరాల పైచీలకు పరిపాలించిన కాంగ్రెస్, 30 సంవత్సరాల పైచీలకు పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీలు వెస్ట్ బెంగాల్లో కనుమరుగైపోయి అక్కడ సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఎమర్జ్ అయింది. మీరు జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ పంజాబ్కి వద్దాం. పంజాబ్ లో కాంగ్రెస్ అమరేందర్ సింగ్ నాయకత్వంలో బానే ఉంది. కరెక్ట్ గా ఈ సిద్ధు గారిని తీసుకొచ్చి నెత్తికి పెట్టారు. అమరేందర్ సింగ్ సిద్ధు కొట్టుకు చచ్చిన కారణంగా 2 పిల్లులు కొట్టుకుంటే కోతొచ్చి బ్రెడ్ పట్టుకెళ్ళిపోయినట్టు అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక కమెడియన్ పెట్టి మొత్తం పార్టీ ఎత్తేసింది. కాంగ్రెస్ హటావో పంజాబ్ తుడిచిపెట్టు. ఇక్కడ కూడా గమనించారా మీరు? ఈ కంటిన్యూషన్ మీరు జాగ్రత్తగా వస్తే గుజరాత్కి వెళ్దాం. గుజరాత్ లో నరేంద్ర మోడీ ఒక 3-4 టర్ములు పరిపాలించిన తర్వాత ఎవరెవరో మొత్తానికి బీజేపీ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఈ రేస్ లో ఒకవేళ బీజేపీ మీద ప్రజలకు మంట ఎక్కితే కాంగ్రెస్ ఎమర్జ్ అవ్వాలి కదా. అక్కడ మళ్ళీ కేజ్రీవాల్ తీసుకొచ్చి సెకండ్ ప్లేస్ లో ఎమర్జ్ చేశారు. మీకు అర్థమైందా? అక్కడ కాంగ్రెస్ మళ్ళీ నామరూపాలు లేకుండా పోయింది. గుజరాత్ లో అతను ఒకడు ఉండేవాడు, ఎవరో మన సోనియా గాంధీకి కుడి భుజం లాగా. అతను ఎప్పుడైతే పోయాడో చనిపోయాడు. ఆయన ఈ కరోనా దెబ్బకి చనిపోగానే నెక్స్ట్ మొత్తం కాంగ్రెస్ అక్కడ మట్టి కొట్టుకుపోయింది. సో ఓవరాల్ గా ఈ కేజ్రీవాల్ అనే ఇన్స్ట్రుమెంట్ ని దేనికి వాడుతున్నారంటే కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఉందో కుబుసలు ఈజ్ ఎ కోర్ట్ ఆపరేషన్. మళ్ళీ ఐఎన్డీఏ కూటమిలో ఉన్నట్టు బీజేపీని ఒకసారి గిల్లినట్టు గిచ్చినట్టు ఇదేమో అచ్చాని పచ్చపోస సత్సంగం నడుపుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఉపోద్ఘాతం. ఇప్పుడు మీకు సదరన్ స్టేట్స్కి వద్దాం. ఇక్కడికి వచ్చేకల్లా ఏమైంది? మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ సదరన్ స్టేట్స్ ఎలక్షన్స్ ఇక్కడ కేసీఆర్ గారికి, అక్కడ జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వాలు కాస్త స్థిరంగా కనబడుతున్నాయి. మనం అందరం ఎలక్షన్స్కి ఒక 2 ఏళ్ళ ముందు కూడా జగన్ గ్యారంటీకి వస్తాడు, కేసీఆర్ వస్తాడు అనుకుంటున్నాం. ఈ తరుణంలో వాళ్ళు వేసిన పాచిక ఏంటంటే ఢిల్లీ ఎలక్షన్ అయిపోయింది కదా,
ఎలక్షన్స్ ముందుకి ఇప్పుడు కేజ్రీవాల్ అనే ఆమ్ ఆద్మీ పార్టీతో జైలేట్ ఆడుకుందాం అని మొదలెట్టారు. ఓకే, ముసలోడు మనీష్ సిసోడియా అని ఎత్తేసారు ఫస్ట్. అక్కడ ఫామ్ జాగ్రత్తగా గమనించండి, లేని లిక్కర్ స్కామ్. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ కేజ్రీవాల్ లోపలెట్టేశారు. ఇప్పుడు అదే ఇష్యూ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చూద్దాం. ముఖ్యమంత్రులు ఏమంటలే, ఇక్కడ కేసీఆర్ గారిని ఏమంటలే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంటలే, కానీ కేసీఆర్ గారు అమ్మాయి కవితని లోపలెట్టేశారు ఈడీ సిబిఐ త్రూగా. అక్కడ ఆ మాగంటోడిని బెదిరించారు, వాళ్ళ కొడుకుని వేసేశారు. విజయసాయి రెడ్డి అల్లుడిని లోపలెట్టేశారు. ఈ భయానికి మాగంటోడు లటక్కన వచ్చి తెలుగుదేశంలో జాయిన్ అయిపోయాడు, ఎంపీ అయిపోయాడు. మీరు గమనిస్తున్నారా? భయం పెడితే ఎవరు భయం పడుతున్నారు అన్నది చూస్తే విజయసాయి రెడ్డి కూడా భయపడ్డాడు. సో ఓవరాల్ గా ఈ ఎఫెక్ట్ ఎక్కడికి వెళ్తుంది? జగన్ ఇప్పుడు ఎన్డీఏ కూటమి. ఇప్పుడు మీకు ఒక లాజిక్ మాట్లాడతాను. దీనికన్నా ముందు ఈ తపేలా ఛానల్లో ప్రోగ్రామ్ ఎలా ఇస్తున్నారంటే ఉప ప్రధాని చంద్రబాబు నాయుడు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ఈ మూడింటికి చంద్రబాబు నాయుడికి అర్హత లేదని ఎందుకు చెప్తానంటే అందుకే ధృతరాష్ట్ర కోగిలని భయం పడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అది ఎలాగో చెప్తా. రాష్ట్రపతి ఇప్పుడు ఎలాంటి రోల్ ప్లే చేసింది? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాస్త కాకలు తీరిన గంధర్వుడు కదా రాజకీయాల్లో. ఈయన ఇవాళ మన ఈ ముర్ము గారు చేసిన రోలు ప్లే చేయగలడా? చేయడు కూడా. ఎందుకు చేయడంటే ఫస్ట్ థింగ్ ఇతను భయస్థుడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే 242తో ముక్కుతో మూలుతో ఈసారి ఎన్డీఏ కూటమి పెట్టింది గవర్నమెంట్. కాంగ్రెస్ దగ్గర 230, 224 పైన 30 పైన వచ్చాయి. కానీ నువ్వా నేనా అన్న దగ్గర ఎన్డీఏని పిలిచి ఫామ్ చేసేమంది. ఇక్కడ మీరు అంటే ప్రెసిడెంట్ క్రిటికాలిటీ వచ్చినప్పుడు ఎవరికి దన్నుకేయాలి? నరేంద్ర మోడీ అనే వ్యక్తికి అన్నదన్నగా ఉన్నవాడే కావాలి. అవును. కానీ నరేంద్ర మోడీకి అండదండగా ఉన్నవాడు అన్న దగ్గర చూస్తే గోద్రాలలో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆ రోజు వాజ్పేయి గారికి నెంబర్ 2 స్థాయిలో ఉండేవాడు ఆయన. అవును. నరేంద్ర మోడీకి, అమిత్ షాకి వాళ్ళ గడ్డేళ్ళకి పెట్టాడు ఆయన. కాలుగాలను పిల్లి తిరిగినట్టు ఢిల్లీ హైదరాబాద్ అలా తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ సోఫాల్లో కూర్చుని ఉండేవారు, ఈయన పని ఈయన చేసుకుంటూ ఉండేవాడు చంద్రబాబు నాయుడు గారు. సో అవన్నీ లోపటనే వాళ్ళకి. ఇప్పుడు కాంగ్రెస్లో బీజేపీలో మీరు అద్వానీ గారు నాకు తెలిసి ఉప ప్రధాని చేశాడు. దీనికన్నా ముందు దేవిలాల్ గారు ఆ రోజు కాంగ్రెస్లోనో దేంట్లోనో మొత్తం ప్రమాణ స్వీకారం అన్నప్పుడు ఉప ప్రధానిగా అనగానే ప్రెసిడెంట్ గారు నో, ఈ పదం లేదు కాన్స్టిట్యూషన్ లో, ఇది మీరు తర్వాత తగిలించుకోవాల్సిందే తప్ప కేబినెట్ హోదా కలిగిన ముఖ్యమంత్రిగానే మీరు ప్రమాణం చేయాలన్నారు. ఇది యాక్సెప్టెడ్ ఫర్ ఎవ్రీబడి. ఉప ప్రధాని అన్నోడికి ఇమీడియట్ గా హోంశాఖ ఇవ్వాలి. మీరు గమనిస్తున్నారా? అమిత్ షా కాదని హోంశాఖ ఎన్నికి ఇస్తారా? రెండోది అజిత్ దోవల్ తీని ఎంత కోఆర్డినేట్ చేసేయగలరా? ఆ త్రయం ఒక ఈక్వేషన్ లో నడుస్తుంది, ఎవరికి అర్థం కాని ఈక్వేషన్. అజిత్ దోవల్ అంటే కాంతారావు గారి ఫేవరెట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ లో ఫస్ట్ థింగ్ ప్రెసిడెంట్ కి సూట్ కాడు, రెండోది ఉప ప్రధాని కాన్సెప్ట్ లేదు. మూడో పాయింట్ ఇక్కడ ఇది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మీకు జాగ్రత్తగా గమనిస్తే ఎన్డీఏ కూటమిలో నితీష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా వెళ్ళారంటే అధికారం కోసం. మీకు బీజేపీ చూడండి, మహేష్ బాబు గారి సినిమా ఉంటుంది, నీకు ఢిల్లీ పీఠం ఇస్తాను, అలాగే నీకు బీహార్ ఇస్తాను, నీకు ఆంధ్రప్రదేశ్ ఇస్తాను. ఇస్తారు, కేసీఆర్కి ఇస్తారు, ఇక్కడ ఇస్తారు. కానీ ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళాలి. వీళ్ళిద్దరూ వెళ్ళరు, బయట నుంచే సపోర్ట్. బయట నుంచి సపోర్ట్ చేస్తే వాళ్ళకి పేకలు దిగిపోతాయి. ఎన్డీఏ కూటమని ఫస్ట్ ఈ రిసార్ట్లు ఇవన్నీ పెట్టి కాలక్షేపం చేసే ఓపుకుంటుంది వాళ్ళకి. మీకు అర్థమైందా? అర్థమైంది. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరూ బయట నుంచి అన్న దగ్గర సామధాన దండోపేదల్లో లిక్కర్ స్కామ్ పెట్టి బెదిరించినా సరే బెదరని ఇద్దరు, కూతురు జైలుకి వెళ్ళినా పర్లేదు అనుకున్నాడు కేసీఆర్. ఇక్కడ విజయసాయి రెడ్డి లాంటి పోతాడన్నా అప్పటి నుంచి భయం పడుతున్నా సరే విజయసాయి రెడ్డి లాబింగ్ చేస్తాడు, ఎలాగైనా సరే బీజేపీతో వెళ్ళిపోదాం అని. అయినా సరే తృణప్రాయంగా నో అంటే నో. ఇది మాట తిప్పడం మడం తిప్పడం అంటే జగన్మోహన్ రెడ్డి. ఈయన అధికారం కోసం రూల్ చేస్తున్న చంద్రబాబు నాయుడు, అక్కడ నితీష్ కుమార్ కమాన్ అంటే కమాన్ అన్నారు. ఇప్పుడు రాజ్యసభలో జరుగుతున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లేదు, ఇంకొక నెక్స్ట్ ఇయర్కి ఉంటుంది. ఇంతలోపుగా నితీష్ కుమార్కి రాజ్యసభ మొన్న జరిగిన 37లో ఒకటిని తీసుకెళ్లిపోయారు. అంటే బైబ్యాక్ పాలసీలో బీహార్ బీజేపీ కాంకర్ చేసేసింది. మీరు గమనించారా? శివరాజ్ సింగ్ చౌహాన్ ని తప్పించి అక్కడ తీసుకెళ్ళినా బీజేపీ పనంగాలే. కానీ బీజేపీ స్ట్రాటజికల్ గా మనోడికి ఎరేషన్ ఎట్టేసి చూడు చేపకి పడ్డానికి ఎరేస్తారు చూడు, నీకు ముఖ్యమంత్రి ఇస్తున్నాం అని చెప్పి రాజ్యసభకి ఎత్తుకెళ్ళిపోయారు. నీ ఆరోగ్యం పోలేదు, నీ కేసులు ఏమో ఉన్నాయి, ఇలాంటివన్నీ వెనక నుంచి వస్తున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మన పవన్ కళ్యాణ్కి పెన్ డ్రైవ్ ఒకటి ఉంటుంది, ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి 17A అలాడుతుంది స్కిల్ డెవలప్మెంట్ లో. సో ఇక్కడ మీకు ఇప్పుడు రాజ్యసభ లేదు కాబట్టి మనకి రాజ్యసభ ఆప్షన్ ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ఏది? ఒకవేళ రాజ్యసభ చైర్మన్ పదవి
ఆ నితిన్ ధన్కరీ గారి ధర్మం అని ఇప్పుడు జస్ట్ 2 years లో ఈ పుణ్యకాలం దగ్గర సంవత్సరం పైన నడిచిపోయింది. నెక్స్ట్ రాజ్యసభ ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది. ప్రాబబిలిటీస్ ఆర్ వెరీ హై. ఇప్పుడు ఈ కర్మగాలి ఈ ప్రాసెస్ లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర కేబినెట్ లో తీసుకుందాం అని నిర్ణయం ఉందనుకోండి. ఇప్పుడు మనకి రామ్మోహన్ నాయుడు చూడండి, దమ్మిడికి పనికిరాని శాఖ అది. ఎయిర్పోర్ట్లు మనవు కాదు, విమానాలు ప్రభుత్వానికి రెండు కాదు. అక్కడ ఏంటంటే థర్డ్ ఎంపైర్ లా ఎవడైనా అవుట్ అడిగితే ఇవ్వడం, వీళ్ళకి ఏమైనా గదమైద్దామని ఎవడో మాట్లాడట్లేదు. అలాంటి శాఖలు ఉంటాయి. అలాంటి శాఖకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలి. ఎందుకంటే హోంమంత్రి ఎవరు, ఉప ప్రధాని అంటే హోంమంత్రి నాకు తెలిసి ఎవరు ఆయనకి. ఇంకా దేనికి ఉపయోగం? ఇప్పుడు ఉన్నది ఉపరాష్ట్రపతి ఒక ప్రాబబిలిటీ, దానికి ఇంగ్లీష్ హిందీ ప్రాబబిలిటీస్ మెయిన్ కావాలి. ఆ తర్వాత విషయం, ఇప్పుడు ఈయన ప్రధానమంత్రి చేస్తే ఇక్కడ ఈక్వేషన్ ఏంటి? మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? మీరు గాబరాపడుతున్నట్టు లోకేష్ లేదంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏంటంటే అవతల తెలుగుదేశంతోనో లేదా బీజేపీతోనో, ఇప్పుడు మీరు పెరుగన్నంలో పచ్చడి నంచుకుంటారు చూడండి, అలా ఎప్పుడో నంచేసుకోవడానికి రెడీగా వేసి ఉంచారు. అంటే ఉదాహరణకి ఇంట్లో అమ్మ చేసిన కూర బాగోలేదో లేకపోతే రోటి పచ్చడి చేసింది బాగోలేదు అంటే చాలు రెడీగా టేబుల్ మీద ఉంటుంది కదా ఆవకాయ పచ్చడి, అది వేసి నంచుకున్నట్టు. అయితే తెలుగుదేశం అయినా మరతెట్టేస్తుంది, అయితే బీజేపీ అయినా మరతెట్టేస్తుంది. సో ఆయన టెన్షన్ ఎవరికి లేదు ఇక్కడ. ఇప్పుడు లోకేష్ కనుక వేస్తే ఉదాహరణకి ముఖ్యమంత్రి ఉగాదికి ఏదో సరదా పడుతుంటారు కదా, ఇచ్చారు అనుకోండి, అయితే నెక్స్ట్ ఇయర్ ఉగాదికి. ఎందుకంటే నేను పుణ్యకాలం దగ్గర 2 years టర్మ్ ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ఈ రాజకీయ కథన రంగంలో ముఖ్యమంత్రిగా టెన్యూర్ అవగొట్టడం కోసం ఒకటి ప్లాన్ నడుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ టర్మ్ బీజేపీ అన్నది మళ్ళీ అయిపోతుగా ఎలా స్ట్రైవ్ అవుతుందో తర్వాత దేవుడికి ఎరుగు. ఇప్పుడు బీహార్ తరహాలో వెస్ట్ బెంగాల్ కనుక మళ్ళీ మడతడిపోతే, బీహార్ తరహా మమతా బెనర్జీ కనుక మడతడిపోతే మాత్రం రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అతి ముఖ్యంగా అందులో చాలా అలర్ట్తో ఉండాలి. వాళ్ళు మొత్తం కబలించడానికే చూస్తున్నారు ప్రాంతీయ పార్టీలు. అంటే ఒకటి సత్యం, ఇక్కడ మీరు లోకేష్ కనుక ముఖ్యమంత్రి అయితే పార్టీ బీజేపీతో విలీనమా? ఆ కండిషన్స్ అప్లై. ఎందుకంటే వాళ్ళు సదరన్ స్టేట్స్ లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలా కాంకర్ చేద్దామని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సో ఇన్ కేస్ ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియోలో దీని కనుక వాళ్ళు కాంకర్ చేయలేకపోతే దిస్ ద గోల్డెన్ ట్రస్ట్ వాళ్ళకి. ఇప్పుడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ పరంగా నిలబడి ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి లాస్ట్ 1 year గ్యారంటీకి మంటే ధర్మపోరాట దీక్షలు గ్యారంటీ, వీళ్ళు 5 పైసలు ఇవ్వట్లేదు, పోలవరం ఎక్కడేసిన గొంగలు ఎక్కడే కదిలే సీన్ కూడా కనబట్టలేదు. సో ఈ తరుణంలో ఏం చేయబోతున్నారు? ఉదాహరణకి లోకేష్ ముఖ్యమంత్రి అయితే మాత్రం పార్టీ మర్జా బీజేపీతో లేదా స్ప్లిట్. రామారావు గారి ఆత్మ గ్యారంటీకి శాంతిస్తుంది, నాటి వెన్నుపోటు ఏదో చెప్తున్నారు కదా అందరూ. అదే విధంగా తెలుగుదేశంలో నాన్ యాక్సెప్టెన్స్ బ్యాచ్ ఎందుకుంటుందంటే, సీనియర్స్ ని నమ్ముకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రామారావు గారి దగ్గర నుంచి పార్టీ కైవసం చేసుకున్నప్పుడు ఆయనకి 55 నుంచి 60 మంది స్థిరంగా ఆయన మాటకి దాటని వాళ్ళు, వాళ్ళ మాట ఈయన దాటకుండా ఆయన పార్టీని పరిరక్షించుకున్నాడు. అంత నేపథ్యం లోకేష్ దగ్గర లేదు. ఎందుకు లేదంటే మొన్నటి దాకా 2 years పై చిలుక ఏ పెద్దవాడికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వీళ్ళు బుచ్చయ్య తాత గారు ఈ హరికథ కాలక్షేపాలు తర్వాత ఫ్యామిలీలతో పిలిచి వాళ్ళందరికీ పప్పానాలు పెట్టి పట్టు చీరలు పెడితే వాళ్ళు రాజకీయ క్షేత్రంలో పాసిఫై అయ్యారు అన్నది భ్రమ. రెండోది చిన్నపిల్లలతో వీళ్ళు ఈ రాజకీయ ఆరంగేట్రాలు చేసి మొదటిసారి గెలిచిన వాళ్ళు, ఒక కేసినేని చిన్ని తర్వాత అక్కడ కొలికిపూడి గారు ఎలా కొట్టుకుంటారో చూస్తున్నాం కదా. వీళ్ళు లోకేష్ టీం వాట్ ఈస్ దేర్ క్యాపబిలిటీ పొటెన్షియల్ అన్నది చూసుకుంటే 2 నిమిషాలు కూడా ఓర్చుకోలేని తత్వం ఉంది. వాళ్ళు ఏదైనా ఆలాహాలను కూడా మింగి లోపల దాచుకునే అంత సామర్థ్యం ఆనాటి తెలుగుదేశంలో ఉండేది. ఇప్పుడు ఇది సో ఎక్కడిదక్కడ పట కొట్టుకుని పోతున్నారు అనుకోండి, దీని అవుట్కమ్ లో డెరైవ్ అవ్వడం, దానికి లోకేష్ గారి హ్యాండ్లింగ్ అంత స్కిల్స్ ఉంటాయా? లేవు. ఎందుకంటే అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వల్లే ఆ రోజు పార్టీని కుటుంబాన్ని ఏకచాటి మీద తేగలిగాడు కాబట్టి సక్సెస్. అదర్వైజ్ ఈ పార్టీ 40 ఏళ్ల క్రితం ఎక్కడ అంతర్ధానం అయిపోయింది. ఇంత ప్రస్థానం చాలా కష్టం. సో ఈ ప్రస్థానాన్ని ముందుకు నడిపించే అంత సామర్థ్యం ఇదే, రాజకీయ వారసత్వం కాదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఏంటి దాన్ని ఏమంటారు, యువరాజుని నేను ముందే పట్టాభిషేకం చేయడానికి ప్రకటిస్తున్నాను అనడానికి ఇది ప్రజాస్వామ్యం. మంగళగిరిలో ఆయన గెలిపించింది ఆయన ఇండివిజువల్ క్యాపబిలిటీతో గెలిపించారు. ఆయనకి మహా అయితే మంగళగిరి నుంచి ఒక మంత్రి పదవి వస్తుందని నియోజకవర్గం గెలిపించవచ్చేమో, కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కంటెస్ట్ చేయలేదు. కుప్పం నుంచి అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా, నెక్స్ట్ ఆయన అక్కడ పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కంటెస్ట్ చేశారు. బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ 2 అయితే మాత్రం ఖచ్చితంగా పురంధేశ్వరరావు గారు అయితే ఎంపీకి నిలబడ్డారు. ఆ రోజు బీజేపీ పరంగా నిలబడిన వాళ్ళు ఎవరు కూడా ముఖ్యమంత్రి రేస్ లో లేరు. పవన్ కళ్యాణ్ కూడా నేను ముందే కాటో వేసాడు. ఆయన ఖచ్చితంగా ఆయన ఒక గెలిస్తే ఆ నియోజకవర్గం నుంచి పిఠాపురం నుంచి ఒక కాబోయే మంత్రి. సో ఈ కంటెస్ట్ లో ఎక్కడ ముఖ్యమంత్రి రేస్ లో ఇది యువరాజు పట్టాభిషేకం ఉంది కాన్సెప్ట్. సో ఇది అన్నెసరీగా ఒక ఫెయిలర్ ని పాపప్ చేసి ఎబిలిటీస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిని ఎక్స్ప్లోర్ చేయడానికి, ఆయన సాధారణంగా మార్కెట్ లో ఫెయిలర్
ఆయన పనిచేస్తాడు. అవును. నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి మన దగ్గర. సో ఈ కాంపిటెంట్ లెవెల్లో ఫస్ట్ థింగ్ బీజేపీలో రాజ్నాథ్ సింగ్ గారు, నితిన్ గడ్కరీ కానీ ఇలాంటి అతిరథ మహారథులకే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ దిక్కుదివానలేదు. ఈయన ఎక్కడి నుంచి పైపచ్చి ఇతను నిలకడతాను, ఈయన స్థిరత్వం. మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మా గురువు గారు చాలా బాగా చెప్పారు ఈ విషయం. నిలకడలేని తనం రాజకీయాల్లో ఉందంటే అతనితోనే. ఇక్కడ వాళ్ళ టాలరెన్స్ ఈ రోజు నరేంద్ర మోడీ గారిది ఏంటంటే, ఇక్కడ తెలంగాణ రాజకీయాలు కాంగ్రెస్ అనే హెడ్డింగ్ పెట్టి బీజేపీ చంద్రబాబు నాయుడు గారి పరంగా నడిపిస్తున్న విధానానికి వాళ్ళ తన్మయత్వంలో ఉన్నారు. ఎంత కాదని ఇండైరెక్ట్ గా మన దగ్గర ఉన్నాయని. సో ఈ ప్రాస్పెక్టివ్ లో ఎన్నాళ్ళు ఈ టాలరెన్స్ ఉంటుందని చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఈ రంగులన్నీ ఎప్పుడు బయటపడతాయంటే, రేపు సీల్డ్ కవర్లు లాస్ట్ 2 years లోనూ లాస్ట్ 1 year మార్చింది అనుకోండి కాంగ్రెస్, ఒరిజినల్ ఫ్లేవర్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారిది బయటపడతాయి. సో దాని పర్యవసానాలు ఎలా ఉంటాయంటే, ఈ కాన్సిక్వెన్సెస్ ని ఎంతవరకు మనం ముందుకు తీసుకెళ్లగలం మన దగ్గర, ఈ నిస్సహాయత లేకపోతే సమాధానం ఉంటుందా, ఇవన్నీ తేటతెల్లం అవుతాయి. ప్రజెంట్ అయితే మాత్రం ఇది కేవలం ఊహాజనితమైన వార్త. రాజ్యసభ ఇప్పుడు ప్రజెంట్ వేకెన్సీస్ లేవు. ఈయన హుటాహుటిని రాజ్యసభకు తీసుకెళ్తే, ఇప్పుడు కనుక ఏదైనా మా కేబినెట్ మంత్రి పదవి ఏమైనా అనౌన్స్ చేస్తే, సేమ్ హరికృష్ణ లాగా 6 నెలలు రాజ్యసభ వస్తుందని కొదగావుల శ్రీదేవిలో ఎదురు చూడడం, తక్కెళ్ళి ఆడుకోవడమే తప్ప ఇంకేం ఉండదు. అంటే ఇప్పుడు ఒకవేళ లోకేష్ కి సీఎం పదవి ఇస్తే, తెలుగుదేశం అనేది బీజేపీలో మెర్జ్ అయ్యే ఛాన్సెస్ ఎంత పర్సెంట్? 200% ఉంటాయి, అలాంగ్ విత్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు గేమ్ ఆడుతుంది. సేఫ్ గేమ్ ఏంటంటే, అలా అన్నయ్య దగ్గర రెడ్ హ్యాండ్ గా దొరికిపోకుండా ఇక్కడ అక్కడ మొత్తానికి పూటకొల్లో తిరుగుతారు చూడండి, అలా ఇక్కడ అక్కడ కాలక్షేపం చేసుకుని తిరుగుతున్నాడు. వీళ్ళకి ఒరిజినల్ ఎబిలిటీస్ లేవు. లోకేష్ గారి దగ్గర అంత సామర్థ్యం లేదు. చంద్రబాబు గారికి ఉన్నంత సామర్థ్యం అయితే లోకేష్కి లేదు. ఈ ప్రాస్పెక్ట్ లో ఈ రోజు ముఖ్యమంత్రి అని అర్రులు చాచిన, ఒక పక్క కుటుంబ పరంగా ఏదైనా ప్రెజర్ పెట్టి అయిపోతారు అనుకున్న భ్రమల్లో కనుక్కుంటే, అది తెలుగుదేశానికి ముందుకు నడిపించడానిక, లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 45 సంవత్సరాల లెగసీ ఆఫ్ తెలుగుదేశాన్ని వెనక్కి తీసుకెళ్ళడానికి ఆలోచించుకోవాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఒక స్ట్రాటజీ ఉంది. ఇదే బీజేపీకి ఎదురు తిరిగి కాదు కూడదు అన్న దగ్గర మన మహారాష్ట్ర రాజకీయాలు ఏమయ్యాయి సార్? ఆయన ఒక్కడే ఉన్నాడు, ఉద్ధవ్ ఠాకరే ఎక్కడ ఉన్నాడు, పార్టీ అంతా ఎత్తుకెళ్ళిపోయిందా లేదా? బీజేపీలో కలిసిపోయారు లేదా? వేరే పార్టీ వచ్చింది. అలా రావడం ఏమైనా పెద్ద విషయమా? శరద్ పవార్ ఎదిరించాడు, ఏమైంది? ఇవన్నీ మనకి గుణపాఠాలు, లెసన్స్ ఉన్నాయి. అంత చేసి తెలిసి చంద్రబాబు నాయుడు వెళ్ళి ఎంగిలాకుల్లో కాలేస్తాడని నేను అనుకోను. నాకు కూడా సామెత చూడండి, ఎత్తే ఎంగిలాకుల్లో కాలేశారు అని. ఆ పని చంద్రబాబు నాయుడు గారు చేస్తే మాత్రం భస్మాసురాస్త్రం చేతి పెట్టేసుకున్నట్టు లెక్క. సాధారణంగా కొడుకుల రాజకీయ ప్రస్థానం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారేమో, కానీ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నిస్తారు చంద్రబాబు నాయుడు మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.